గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదుం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్జిస్తూ సౌందర్యలహరిలోని 23వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ 23వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. త్వయా కృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం సంభో రపరమపి సంకేహృతమభూత్. యదే త్వతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామనమ్రం కుటిల శశి చూడాలమకుటం. ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని పరిశీలిద్దాం. అమ్మా భగవతి, నీ శరీరమంతయును ఉదయభానుని తేజ కిరణములచే నిండి ఉండేదానిగాను అరుణ కిరణములతో నిండి ఉన్నట్టుగాను 3 కన్నులతో శిరస్సుపై నెలవంకను కూని ఉన్నట్టుగాను స్తన భారముచే కొంచెం ముందుకు ఉన్నట్టుగాను నా మనస్సులో నేను భావించుచున్నాను. శివుని సగభాగమును నీవు ఆక్రమించిన నీవు సంతృప్తిని పడక మిగతా సగభాగమును కూడా నీవే హరించితివి అనేటువంటి సందేహము నాకు కలుగుతున్నది. ఈ శ్లోకమునకు ఈ శ్లోక భావముకు దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకదాన్ని పరిశీలిద్దాం. శివుని ఎడం విభాగమున సంకరమైన నీవు సంతసం అవక పతిన్ అలమ్ముకొని వంట నువంత ననేటి సంశయంగా వెలసే. ఏలనమ్మదిన కెంపుల ఛాయక సోముధారిగన్ తవ కుచ భారమునన్ తుచ్చమురంగిన అమ్మా పార్వతీ. ఈ శ్లోకంని శంకర భగవత్పాదులు కౌల మతస్థులను మనస్సులో ఉంచుకుని రచించినట్టుగా మనం గ్రహిస్తాం. కౌల మతాచారులకి స్థూల శరీర భావన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు చమత్కారముగా రచించినట్టుగా కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మనస్సులో అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఆరాధిస్తున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి శంకర భగవత్పాదులు అమ్మ స్థూల శరీరాన్ని చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు
స్థూల శరీరమంతా కూడా అరుణ కాంతితో మెరుస్తూ ఉండడం కనిపించి శంకర భగవత్పాదులు చమత్కారంగా ఎడమ భాగము ఎలాగూ అమ్మవారే ఆక్రమించుకున్నది, సంతృప్తిని చెందక కుడి భాగమును కూడా ఆమె దొంగలించినట్టుగా ఉన్నది అనేటువంటి చమత్కారంగా ఈ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించుకోవాలి. ఈ చమత్కారాలు శంకర భగవత్పాదులంతటువంటి భక్తులకు మాత్రమే అది పరిమితమవుతూ ఉంటుంది. నిజానికి కవులందరూ కూడా చాలా గొప్ప భక్తులుగానే మనం పరిగణించుకోవచ్చు. ఎవరి వారి అభిప్రాయం వరకు వారి మనస్సులో ఎటువంటి భావన కలుగుతుందో అటువంటి విధంగా కూడా వారు కల్పన చేస్తూనే ఉంటారు. ఒకసారి ఎవరో లాయర్ గారిని రామాయణం యొక్క సూక్ష్మ భావాన్ని తెలియజేయండి అంటే ఆయన అన్నారట, రామాయణం ఏముంది, సీతని అపహరించారు కాబట్టి ఇది స్త్రీ అపహరణ కింద వస్తుంది అనేటువంటి విషయంగా ఆయన లాయర్ గారు తెలిపారట. పోనీ భారతం విషయం ఏమిటయ్యా అంటే, భారతం ఏముంది, ఒకరి జాగాన్ని ఒకరి స్థలాన్ని ఇంకొకరు ఆక్రమించుకుని వాళ్ళు ఇవ్వటం లేదు, ఇది స్థల వివాదముగా కూడా భూ వివాదముగా వస్తుంది అనేటువంటి విధంగా ఆ లాయర్ గారు తన బుద్ధితో ఆ విధంగా తెలియజేసుకున్నారని మనం కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ విధంగానే శంకర భగవత్పాదులు అమ్మవారి మీద అయ్యవారి మీద అమిత ప్రేమతో అర్ధనారీశ్వర స్వరూపాన్ని మనసులో ధ్యానించుకుంటున్నటువంటి శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క అరుణ కిరణాలతోటి ప్రకాశిస్తున్నటువంటి ఆ స్థూల శరీరాన్ని ధ్యానించు కల్పించి దానిని మిగతా అర్ధభాగము అమ్మవారు దొంగలించినదేమో అన్నట్టుగా చమత్కరిస్తూ ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము ఒక ఫిర్యాదు ఇస్తున్నప్పుడు దొంగతనం జరిగిందనో అపహరణం జరిగిందనో ఏదో ఫిర్యాదు కానీ మనం ఇవ్వాలి అంటే దానికి మీకు ఎవరి మీద అనుమానం ఉన్నది అని, ఎందుకు దొంగతనం చేశారు అని, ఆ దొంగతనం చేసిన వస్తువు ఎక్కడ ఉన్నటువంటి అనుమానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని శంకర భగవత్ ఆ పోలీసులు ఈ ఫిర్యాదుదారుని తప్పకుండా అడుగుతూనే ఉంటారు. అటువంటి విషయంగానే శంకర భగవత్పాదులు చెబుతూ అయ్యవారి యొక్క సగము శరీరాన్ని ఎలాగూ తీసుకున్నటువంటి అమ్మవారు మిగతా సగము భాగాన్ని కూడా ఆవిడ దొంగలించింది అని చెబుతూ ఆ దొంగలించడానికి కారణము తన పతి అయినటువంటి శివుని మీద అపారమైన ప్రేమగానే తెలియజేసుకుంటూ ఉంటాం. ఏ భార్యకైనా తన భర్త యొక్క ప్రేమను పొందుతున్నప్పటికీ ఇంకా పూర్తి ప్రేమంతా ఆమెకే చెందాలి అనేటువంటి విషయంగా ఆవిడ ఎప్పుడూ భావిస్తూనే ఉంటుంది కదా. భర్త ప్రేమని ఏ మాత్రము కూడా ఇతరులతో పంచుకోవడానికి ఆమె అంగీకరించదు. ఆ విధంగానే ఇక్కడ శంకర భగవత్పాదులు కూడా చమత్కారంగా సగభాగాన్ని ఆక్రమించుకున్నటువంటి అమ్మవారు మిగతా సగము భాగాన్ని ఆవిడ దొంగలించింది అని చెబుతూ దొంగలించిన వస్తువు ఎక్కడ ఉన్నది అంటే ఆ సగభాగము కూడా అమ్మవారి దగ్గరే ఉన్నది అని తెలియజేస్తూ దొంగలించబడినది అనడానికి అక్కడనే ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి అక్కడ మూడవ కన్ను, శిరస్సుపై ఉన్నటువంటి నెలవంకను ఆయన ఉదాహరణగా తెలియజేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. త్వయా హృత్వా వామం అన్నారు. సగభాగము అపహరించినటువంటి శివుని ఎడమ భాగమును అపహరించినటువంటి నీవు
వపుః అపహరించిన నీవు అపరితృప్తేన మనసా మనస్సు సంతృప్తి చెందగలిగినటువంటిదని అపరం కృతమభూత్ సంఖ్య సంఖ్యే అన్నారు. అపరం అంటే మిగతా సగ భాగాన్ని కూడా కృతం ఆక్రమించినట్టుగా అనుమానము కలుగుతున్నది అనే విధంగా అక్కడ అపరం కృతమభూత్ సంఖ్యే అన్నట్టుగా రచించారు శంకర భగవత్పాదులు. యదే తత్వద్రూపం యత్ ఏతత్ త్వద్రూపం యత్ ఎందుకనగా ఏతత్ త్వద్రూపం నా మనస్సులో ఉన్నటువంటి నీ యొక్క రూపము అది ఎలాగ ఉన్నది అంటే సకలం అరుణాభాం త్రినయనం అంతా కూడా ఎర్రని నిజలుగా ఉంటూ ఎర్రని కిరణములతో వెలిగిపోతూ ఉండేటువంటి అమ్మవారి స్వరూపం 3 కన్నులుగా ఉంటూ 3 కన్నులు కలిగినదై కుచాభ్యాం ఆనమ్రం స్తన భారము చేత స్తన భారము చేత కొంచెము ముందుకు వంగినట్లుగా కనిపిస్తూ ఉంటుంది కదా అన్న అటువంటి స్వరూపాన్ని నా మనస్సులో కలిగినదైంది. మిగతా సగభాగాన్ని నీవు ఆక్రమించుకున్నావు అనే విషయంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా దొంగతనం చేయడానికి కారణం ఏంటయ్యా అంటే అపరితృప్తేన మనసా మనస్సు సంతృప్తి చెందక సగభాగాన్ని తీసుకున్నటువంటి అమ్మవారు ఇంకా సంతృప్తి పడకుండా మిగతా సగభాగాన్ని కూడా దొంగలించినట్టుగా ఆక్రమించుకున్నట్టుగా ఉన్నది అనే విషయంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.